అడవిలో ఒంటరిగా తిరుగుతుంది. ఆ రోజుకి ఆకలి బాధ ఎక్కువైపోతుంది. అడవిలో తిందామంటే ఏముంటాయి? పళ్ళు ఫలవృక్షాలు ఉంటాయి. అడవిలో ఉన్న ఆకులు అలములు పళ్ళు పలహారాలు కోసుకుని ఆదిశక్తమ్మ కడుపార భుజిస్తుందట. ఎన్ని తిన్నప్పటికీ ఆదిశక్తమ్మకు ఆకలి బాధ తీరటం లేదు. అయ్యో ఈ ఆకలి ఎలా తీరుతుంది? ఆదిశక్తమ్మ జవాదిష్టిలో చూస్తుంటే కొన్ని కారణాల వల్ల మనకి కలియుగం ఇలా పెరగడానికి ఒక కారణం ఉండి ఒక వృక్షం పుట్టిందట. వృక్షములో పండు పుట్టిందట. యాపిల్ పండు బాగుండగా ఎర్రగా పండు కనబడుతుంటే ఆ పండు కోసుకుని నేను భుజిస్తే నా కొడుకు నిండిపోతుందేమో అని ఆదిశక్తమ్మ వృక్షములో ఉన్న పండు కోసుకుని గబగబా భుజించగా వాడప్పుడే పుట్టాయరా వృక్షముల ఉన్న పండు భుజించగా ఆదిశక్తమ్మకు గ్రామయాదులు పుట్టుకొచ్చాయి. అడవంతా కలదిరిగేస్తుంది. ఎంత నిదగినా గాని మానవుడన్నవాడు అంటే ఆదిశక్తమ్మ జన్మించేసరికి మన మానవులు ఎవరు కూడా పుట్టలేదట. అప్పుడు ఆదిశక్తమ్మకు ముగ్గురు గుర్తుకొచ్చారు. అదిగో బ్రహ్మదేవుడు, ఇదిగో విష్ణుమూర్తి, అది చూస్తే బోలా శంకరుడు. ఇలా ముగ్గురులో ఒకడు కాకపోతే ఒకడైనా నన్ను పెళ్ళాడకపోతారా అని మహాతల్లి ఆదిశక్తమ్మ నాయన బ్రహ్మ లోకము బ్రహ్మ దేవుడు వరతుకు వెళతా ఉంది. పాడేది పాడేది బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడిని చూసి బాబు